హరే కృష్ణ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు మనం తాళాయిపురంలో ఉన్నాము. సో శ్రీశైవ క్షేత్రం చెప్పాను కదా, శ్రీశైవ క్షేత్రంలో ఇది రెండవ ఆలయము, కైలాస్ ధామ్ ఇది. సో అటుపక్క చూడొచ్చు. అది వచ్చి శ్రీ రాజరాజేశ్వర దేవి సమేత కోటిలింగేశ్వర దేవస్థానం. ఇది రెండవ కైలాస్ ధామ్. ఇది ప్రధాన ఆలయం చూడొచ్చు. సో ఇది ముఖద్వారం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. చూడండి, ఇది గౌతమ మహర్షి. సో ఇక్కడ ఎట్లా వస్తే మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. ఇటు వస్తుంది, ఇది ఇటు పక్క. అది ఎదురు కనిపించేది శివలింగం, కైలాస్ ధామం. హరే కృష్ణ. స్వర్ణముఖ చూడవచ్చు. పైన కూడా మేడ పైన కూడా పుస్తకాలు కూడా ఉంటుంది. అది స్వర్ణ దేవాలయం అని అంటారు పైన. సో ఇప్పుడు చూస్తున్నది ఈ దేవాలయానికి ఎప్పుడు ప్రతిష్ఠించింది, ఎవరు ప్రతిష్ఠించింది, సో ఎవరు ఆధ్వర్యంలో జరిగింది ఉంటుంది ఇక్కడ చూడండి. చూడొచ్చు. ఓం నమ శివాయ. శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్రం చూడండి. ఈ కోటిలింగ శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్రానికి సో ప్రధాన పీఠాధిపతులు వచ్చేసి వీరు. చూడండి, పేరు వచ్చేసి శ్రీశైవ క్షేత్ర పీఠాధిపతులు భారత ధర్మదేవత బిరుదాంకితులు పరమ పూజ్య శ్రీ శివస్వామి వారి ఆశీస్సులతో ఇది కట్టబడింది. స్వామివారి పేరు వచ్చేసి పీఠాధిపతి పేరు శ్రీ శ్రీ శివస్వామి వారు. ఓకే. సో వీళ్ళ ఆశీస్సులతోనే ఈ యొక్క శైవక్షేత్రం కట్టడం జరిగింది. ఈ దేవస్థానం కట్టడం జరిగింది. అది కూడా శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి సమేత త్రిపురాంతకేశ్వర స్వామి వారి అనుగ్రహంతో శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి సమేత త్రిపురాంతకేశ్వర స్వామి వారి అనుగ్రహంతో సో శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు భారత ధర్మదేవత బిరుదాంకితులు పరమపూజ్య శ్రీ శ్రీ శివస్వామి వారి ఆశీస్సులతో మహాశివరాత్రి పర్వదినమున మహోత్సవంలో భాగంగా కైలాస్ ధామ్ మహాద్వార ప్రారంభోత్సవం జరిగింది 2023 ఫిబ్రవరిలో. సో డేట్ వచ్చింది. సో మాన్యశ్రీ ప్రారంభకులు వచ్చేసి మాన్యశ్రీ గంధి సుబ్బారావు, ధర్మపతి లక్ష్మీనరసింహ, వారి కుమారుడు మాన్యశ్రీ గంధి వెంకట సత్య లక్ష్మీ కాంతారావు, ధర్మపతి లక్ష్మీ పద్మావతి. సో మాన్యశ్రీ గంధి సుబ్బారావు గారు ఇది ఉండొచ్చు ప్రారంభించింది. సో బహుశా అదే విషయం. సో వీళ్ళంతా క్రేన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్. క్రేన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అది. శివాయ గురువే నమః. శుభం శ్రీమాత్రే నమః. లోక సంస్థ సుగ్రహ భవంతు, సర్వేజన సుగ్రహ భవంతు. సో ఈ విషయం చూడొచ్చు. సో ఈ 3 దేవాలయాలు ఉంటాయి. ఈ 3 దేవాలయాలు కలిపి ప్రధాన పీఠాధిపతులు వచ్చేసి శ్రీ శ్రీ శివస్వామి వారు. సో వారి పీఠాధిపతులు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇటు పక్క వస్తే చూడొచ్చు. ఇది ప్రధాన సో ఇక్కడ ఏమేమి ఉంటాయి, శ్రీ కోటిలింగ మహాక్షేత్రము కైలాస్ ధామ్ ఇది. సో ఇది శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర ఆలయం ప్రధాన. ఇది రెండవ ఆలయం వచ్చేసి శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్రంలో మంత్రక్షేత్రం. ఇది కైలాస్ ధామ్, ఇది మంత్రక్షేత్రం ఉంటుంది. సో ఈ క్షేత్రంలో దర్శించు ఆలయం ఈ మంత్రక్షేత్రంలో ఈ కైలాస్ ధామ్లో దర్శించు ఆలయంలో ఏమేమి ఉన్నాయని ఇది ఇక్కడ చూడొచ్చు. పై అంతస్తులు ఏముంటాయి, కింద గ్రౌండ్ ఫ్లోర్లు ఏముంటాయి చూడొచ్చు. ఒకసారి చూపుతాను. ఈ క్షేత్రంలో దర్శించే ఆలయంలో కైలాస్ ధామ్లో శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయం 1, 2 శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయం, 3 శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, 4 శ్రీ అర్ధనారీశ్వర స్వామివారి ఆలయం, 5 వచ్చి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయం, 6 32 గణపతుల ఆలయములు, సో 7 కోటిలింగాల దర్శనం,
శ్రీ 8 వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, 9 శ్రీ పట్టాభిరామ చంద్రస్వామి వారి ఆలయం, 10 నాగశిల ప్రతిష్టలు. సో పై అంతస్తులకు వెళ్తే శ్రీ సువర్ణ 11 వచ్చి శ్రీ సువర్ణలింగేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ మరకత వీరభద్ర స్వామి వారి ఆలయం, 3 వచ్చి శ్రీ శివ శతాంశ ఆలయం. ఇవన్నీ మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ మొత్తం 13 ఉంటాయి. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళంతా తప్పకుండా ఈ కైలాసధామాన్ని శ్రీకోటి లింగ మహాశైవ క్షేత్రం, మంత్రక్షేత్రం, కైలాసధామంలో ఉన్నటువంటి అన్ని గుడి దర్శనాలు చేసుకోండి తప్పకుండా. సో పుణ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఓం నమః శివాయ. సో పండితులు గారు ఉన్నారు ఇక్కడ, చూడండి. హాయ్ పండితులు గారు. నమస్కారం అండి పండితులు గారు మనకు ఇక్కడే ఉన్నారు. సో మళ్ళీ వేరే గుడికి వెళ్తున్నారు పక్కన. హరే కృష్ణ. ఓం నమః శివాయ. అర్చకులు కూడా వాళ్ళ యొక్క సేవలు నిత్యం సేవలు అందిస్తుంటారు ఈ యొక్క కైలాసధామంకి, కోటిలింగేశ్వర దేవస్థానానికి. సో వాళ్ళకి మనం చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నిత్యం 24 గంటలు అదే పనిగా పూజలు చేస్తూ ఉంటారు. హరే కృష్ణ.